నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జయజీవన్ రామ్ భవనం నందు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ నేడు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ దళిత సంఘం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, దళితులు క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్లు చెల్లవన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 నందు పొందుపరిచిన మత స్వేచ్ఛ ప్రతి భారతీయ పౌరుడి హక్కు అని, కావున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించి దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ బెల్లంకొండ గోపి, రమేష్ మాదిగ, సేమంత్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య, మంగళపురి సునీల్, కొప్పోలు ఏడుకొండలు, డేనియల్, పల్లాల శ్రీనివాసులు, ఉలోపాటి శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లాకు చెందిన దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మూలంగా నేను చెప్పేది ఏంటంటే అంబేద్కర్ భావాజాలానికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు. ఎందుకు జరగదంటే అంబేద్కర్ భావాజాలం ఏంటి, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఏంటి. చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే, తేనెని పుష్పంలో నుంచి తేనెని ఏమి సేకరిస్తాయి? తేనెటీగలు పుష్పంలో నుంచి తేనెని సేకరిస్తాయి. తీసుకొచ్చిన తర్వాత ఒక దగ్గర తేనె తెట్టులాగా పడతాయి, అవునా? ఈ తేనె తెట్టుని ప్రతి ఒక్కరు కూడా కొట్టుకొని తినాలేరు, దాన్ని ఆస్వాదించాలి, దాన్ని తినాలి, దాని రుచిని అనుభవించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కడు. మరి తేనెటీగ భయపడుతుందా, బాధపడుతుందా? ఎందుకు? నేను ఇంత శ్రమ చేసినా ఇంత పెద్ద తేనె తెట్టు పెడితే ఎదవ ఆ తేనెని తీసుకెళ్ళాడని అనుకుంటుంది, కానీ బాధపడదు. ఎందుకు బాధపడతాడంటే తేనెటీగలు ఒక గొప్ప, వీరిద్దరు అన్నదమ్ముల అని అనుకుంటారు, కానీ మేము మామ అనుకుంటాము, మామ అనుకుంటాము. మా యొక్క సన్నిహితం ఆనాటి నుంచి ఈనాటి కూడా ఏ రోజు కూడా ఇంత పెద్ద వారు జరుగుతున్నా ఇద్దరి మధ్య వారు ఏంటి అంటే, నీ కులం కోసం నువ్వు పోరాడుతున్నావు, నా హక్కుల కోసం నేను పోరాడుతున్నానని చెప్తే, ఇది మన ఇద్దరి మధ్య, ప్రత్యేకంగా మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి విరోధం కాదు అనేది ఈ నినాదం అనేది తెలియజేస్తా ఉన్నాను మీ అందరూ కూడా. సంఘటిత దళితులు క్రైస్తవులుగా మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని ఇచ్చినటువంటి తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు దళిత ప్రజా సంఘాల మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ తీర్పు భారత రాజ్యాంగానికి, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేటువంటి తీర్పు, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. అయితే సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడానికి 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సాగుగా చూపిస్తూ ఆ తీర్పు ఇవ్వడాన్ని మేము గమనిస్తా ఉన్నాం. అదే క్రమంలో 1950 నాటికే ఆ తీర్పు రావడానికి ప్రధాన కారణం 1950 నాడు ఇచ్చినటువంటి ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు ఆగస్టు 10వ తారీఖున 1950 ఆగస్టు 10వ తారీఖున రావడం జరిగింది. కానీ దానికన్నా ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసుకునేటువంటి గణతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆ గణతంత్రంగా ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి రాజ్యాంగం అమలు కావడానికి ప్రారంభమైందో ఆనాటి పాలక వర్గాల గుండెల్లో గుబులు పుట్టినాయి. కారణం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన గతాన్ని స్మరించకుండా తన పడినటువంటి బాధలు, అవమానాలు, అంటరానితనం, అస్పృశ్యత తన తర్వాత తరాలు పడకూడదని చెప్పని ఈ ప్రపంచంలో ఎవరూ చదవనంత గొప్ప చదువు చదివినటువంటి అంబేద్కర్ గారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం, ప్రణాళికబద్ధమైన రాజ్యాంగం అవసరం అనుకున్నప్పుడు ఆ రాజ్యాంగం రాయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఆయనే కారణమవడంతో ఆయన తమ జాతులు నష్టపోకూడదు, కష్టపడకూడదు అని చెప్పని ఆయన తీర్మానించుకొని ప్రపంచ దేశాల్లో ఉండబడినటువంటి అన్ని రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఒక భారతదేశానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ఒక లౌకికవాద రాజ్యాన్ని ఇవ్వాలి, ఒక లౌకికవాద ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలని చెప్పని ఆలోచించిన ఆయన అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. అయితే ఆ భారత రాజ్యాంగంలో వ్యక్తికి హక్కులు ప్రాతిపదికన భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది, వ్యక్తి ప్రాతిపదికన హక్కులు ఇవ్వడం జరిగింది. ఆ హక్కులు
సమానత్వ హక్కు, భావప్రకటన స్వేచ్ఛ హక్కు, ఆస్తి హక్కు, మత స్వేచ్ఛ, అదే విధంగా దాదాపు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు దాదాపు ప్రాథమిక హక్కులను అందరికీ కల్పించడం జరిగింది. ఆ కల్పించిన వాళ్ళలో మాలా మాదిగలే కాదు, సమాజంలో ఉండబడిన ప్రతి పౌరుడిని ఆధారంగా చేసుకొని ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి ఆ ప్రాతిపదికన హక్కులు ఇవ్వడం జరిగింది. ఆ హక్కులు రావడంతో అప్పటి వరకు దళితులంటే అంటరాని వాళ్ళుగా స్పృశ్యులుగా ఓటేయడానికి కూడా పనికిరానటువంటి దళితులకి అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చాడు, అంబేద్కర్ మత స్వేచ్ఛ ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పి కుట్రబూరినటువంటి ఆనాటి పాలక వర్గాలు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉండగా 1950 ఆగస్టు 10వ తారీఖున ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తూ ఎస్సీలుగా మారితే దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పని ఇప్పించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము ఒకటి మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్రపతి జీవో వచ్చింది 1950. ఈనాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది 2026. అంటే దాదాపు 76 సంవత్సరాల తర్వాత ఈ అంశం ఎందుకు మళ్ళా తెర మీదకి వచ్చింది అని చెప్పిన అంశాన్ని ఒక్కసారి మనం గమనించాలి. కానీ అదే క్రమంలో ఈ అంశం మీద గత ప్రభుత్వాలు ఏం చేయలేదా, గత ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకెళ్లలేదా అంటే గత ప్రభుత్వాలు స్పష్టంగా ముందుకెళ్ళి ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశం మీద ముందుకెళ్ళింది. 1950లోనే రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తే 1953లో కాగా కలేస్కర్ కమిషన్ వేసింది. 1965లో పిళ్ళై కమిటీ వేసింది. అదేవిధంగా 2004లో రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసింది. అదేవిధంగా 2008లో సచార్ కమిటీ వేసింది, దేశ్ముఖ్ కమిటీ వేసింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022లో కేజీ బాలకృష్ణన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అంటే 50 సంవత్సరాల్లో దేశాన్ని 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలిస్తే 60 సంవత్సరాల్లో దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలి, క్రైస్తవ మతాలకు మారితే ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పని అన్ని కమిటీలు వేసింది. అన్ని కమిటీలు అధ్యయనం చేసి మతం మారినా దళితులకు సామాజిక హోదా మారలేదు కనుక వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వాల్సిందే అని చెప్పని అన్ని కమిషన్లు స్పష్టంగా చెప్పినాయి. కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండాని మనం గమనిస్తే ఆ కాంగ్రెస్ ప్రభుత్వ జెండాలోనే హిందుత్వం ఉంటుంది, ఆ కాంగ్రెస్ ప్రభుత్వ జెండాలోనే క్రైస్తవ్యం ఉంటుంది, ఆ కాంగ్రెస్ ప్రభుత్వ జెండాలోనే ముస్లిం ఉంటుంది. కారణం ఏంటంటే ఈ భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశము. ఈ భారతదేశంలో బౌద్ధం ఉంది, సిక్కు ఉంది, ముస్లిం ఉంది, క్రైస్తవులు ఉన్నారు, హిందూ ఉన్నారు, జైన్లు ఉన్నారు, అనేక మతాలు ఉన్నాయి. అనేక మతాలతో పాటు అనేక కులాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉండబడినటువంటి ఈ హిందూ వర్ణ వ్యవస్థలో, ఈ దేశంలో ఉండబడిన కుల వ్యవస్థలో భారతదేశం కుల వ్యవస్థగా ఉంది కనుక అనేక కులాలు అనేక మతాలు ఉండబడిన ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉండబడిన దేశం అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు అవకాశం ఉన్నా చేసే ప్రయత్నం రాగా దళితులను క్రైస్తవ హోదాలోకి చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆనాడు కాంగ్రెస్ ఎజెండా స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వం, లౌకికవాదం అనే దగ్గర ముందుకేస్తే తన జెండాలో కూడా పెట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈనాడు గత 12 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎజెండా ఒక్కటే. ఆ భారతీయ జనతా పార్టీ ఎజెండా రామరాజ్యం కావాలని, ఈ దేశంలో హిందువులు తప్ప ముస్లింలు గాని, క్రైస్తవులు గాని, బౌద్ధులు గాని, జైన్లు గాని ఎవరు ఉండకూడదని ఆర్ఎస్ఎస్ మనువాదపు భావజాలపు రహస్య ఎజెండాతో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేసినప్పటికీ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ఒక్కసారిగా మనం గమనించుకుంటే 100% ఈ దేశంలో ఉండబడినటువంటి దళితులకు, ఈ దేశంలో ఉండబడినటువంటి ముస్లింలకు, ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవులకు హక్కులని కాలరాయడానికి ఒక ప్రాథమిక సూత్రంగా పెట్టుకొని ఈ రోజు మనువాద ఎజెండా తోటి భారతీయ జనతా పార్టీ పోతున్న విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. దానికి ఉదాహరణ దళితులు మాత్రమే క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది అంటున్నారు. దళితులు మాత్రమే క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది, దళితులు మాత్రమే ముస్లిం మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది అంటారు. మరి దేశంలో ఉండబడినటువంటి వాళ్ళు పాస్టర్ అనిల్ గారు ఉన్నారు, ఆయన బ్రాహ్మణ సామాజిక సంబంధించిన ఆయన. పాస్టర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కాపు సమాజకు సంబంధించిన ఆయన. ఇలా చెప్పుకుంటా పోతే బ్రాహ్మలు, కమ్మలు, రెడ్డులు, వైశ్యులు, కాపులు అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారితే పోయినటువంటి కుల హోదా, పోయినటువంటి సామాజిక హోదా కేవలం దళితులు మారితేనే క్రైస్తవులకు మారితేనే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పడం వెనక ఉద్దేశం ప్రధానంగా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్రలో భాగం అన్న విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇదే భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో మాకు 400 ఎంపీ స్థానాలు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాము, మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం మారుస్తామని చెప్పి ప్రకటన చేసిన విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. దానిలో భాగమే ఒక్కసారి గమనిద్దాం. ఈ రోజు మాకు ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నా
మాకు ఉద్యోగాలు లేవు. మా ఎస్సీ రిజర్వేషన్ అమలవుతున్నా మాకు ఉద్యోగాలు లేవు. ఎస్సీ రిజర్వేషన్ బైఫర్కేషన్ అయినా మాకు ఉద్యోగాలు లేవు. కారణం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం సమస్త అన్నిటిని కూడా ప్రైవేటు పరం చేసింది. పంచభూతాలను ప్రైవేటు పరం చేసింది, విమానాలను ప్రైవేటు పరం చేసింది, సముద్రాన్ని ప్రైవేటు పరం చేసింది, రోడ్లను ప్రైవేటు పరం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే గాలి, నీరు, నిప్పు మొత్తం అంటే పంచభూతాల మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేసి రిజర్వేషన్లు లేకుండా చేసి కుట్ర చేసింది. అదే విధంగా ఈ రోజు మాకు 15% రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. మాకు అది ఎవరు భిక్ష కాదు. ఆనాడు మా జనాభా దామాష ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ ఈనాడు ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అడగకుండానే అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చింది. ఎవరు పోరాటం చేయకుండానే అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఆ ఈడబ్ల్యూఎస్ అని దాని మీద 10% రిజర్వేషన్ ఇచ్చింది. కానీ దేశ జనాభాలో అగ్రకుల జనాభా ఎంత, అగ్రకుల పేదల జనాభా ఎంత అంటే 3-4% మంది పేదలు ఉంటారు. కానీ 3-4% మంది ఉండబడిన పేదలకు మాత్రం 10% రిజర్వేషన్లు కల్పించింది. మాకు 15% ఉండబడినటువంటి మా దళిత రిజర్వేషన్లు మాత్రం ఒక్కొక్క పేరు మీద అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగాలు లేకుండా చేసే కుట్రకి తెరదీసింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో ఉండబడినటువంటి దళిత శాతాన్ని తగ్గించాలి, ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని తగ్గించాలి. ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని తగ్గించాలంటే క్రైస్తవులు ఎస్సీ మతంలోకి మారితే ఆ ఎస్సీ హోదాను రద్దు చేస్తే ఆ రిజర్వేషన్ శాతం తగ్గిద్దనేటువంటి ఒక దుర్మార్గమైన కుట్రకు తెరదీసి రాజ్యాంగంలో మాకు ఉండబడిన రిజర్వేషన్లు, రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కులను కాలరాసే కుట్రకు తెరదీసిందన్న విషయాన్ని మేము స్పష్టం చేస్తూ, ఇకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 14 లోను, ఆర్టికల్ 15 లోను, ఆర్టికల్ 25 లోను మాకు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛనిచ్చింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ఆచరించడానికి అవకాశం కల్పించింది. కానీ ఈనాడు ఆ ప్రాథమిక హక్కు అయినటువంటి ఆర్టికల్ 25 ని రద్దు చేసే విధంగా, ఆర్టికల్ 25 ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోజు ప్రభుత్వం కుట్ర పన్నడం అంటే ప్రాథమిక హక్కులు ఉల్లంఘించడమే. ప్రాథమిక హక్కులు ఉల్లంఘించడం అంటే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం అని చెప్పని మేము స్పష్టంగా చేస్తూ, మా హక్కులను కాలరాయాలని చూస్తే, మా అవకాశాలను కాలరాయాలని చూస్తే, మా రిజర్వేషన్లు లేకుండా చేయాలని చూస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పని మేము హెచ్చరిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ, ఎందుకంటే ఎస్సీ హోదాను రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. ఆ జీవోని మన నెల్లూరు జిల్లాకి చేసిన మన గౌరవనీయులు ఉసిరిపాటి బ్రహ్మన్న గారు ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మాదిగ సంఘాలందరినీ కూడా ఇక్కడ ఐక్యత చేసి జేఏసీ తరఫున ఈరోజు అందరం కూడా నెల్లూరు జిల్లా తరఫున వ్యతిరేకిస్తున్నాం. సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ హోదాని రద్దు చేసేదానికి సుప్రీంకోర్టుకి ఏమాత్రం అధికారం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ప్రతి గవర్నమెంట్, ప్రతి సుప్రీంకోర్టు కూడా అమలుపరుస్తూ ఈరోజు మాలామాదిగుల్ని క్రిస్టియన్స్ లేకపోతే హోదాను రద్దు చేస్తానంటాం. ఇది సమంజసం కాదని మేమందరం కూడా దీన్ని మాలామాదిగులు అందరూ కూడా ఏకమయ్యి దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు బ్రహ్మన్న గారు ప్రతి జిల్లాని తిరుగుతూ పర్యటిస్తూ ఈ విషయం మీద ఆయన గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఆయన వెంట నెల్లూరు జిల్లాలో మాలామాదిగులు అందరూ కూడా కలిసి ఈ రోజు ఆయన వెన్నట్టు ఉండి ఈ ఎస్సీ హోదాకి వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఎంత దూరమైనా దీన్ని తీసుకెళ్తామని చెప్పేసి మేము ఖండిస్తా ఉన్నాం. ముస్లింస్ మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందువల్ల అంటే ఈ 2 కులాలు ప్రశ్నిస్తాయి, ఎదురు తిరుగుతాయి అనే విధంగా ఈ 2 కులాలని అనగదొక్కే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎందువల్లంటే రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో మాలామాదిగులు అందరూ కూడా పోరాట ఫలితం చాలా వరకు తగ్గిపోయింది. అందువల్ల ఈ ప్రభుత్వాలు కూడా మాలామాదిగల్లో ఒకసారి ఎస్సీ ఎస్టీ హోదా రద్దు అంటారు, ఒకసారి దళిత క్రిస్టియన్ హోదా రద్దు అంటారు, ఒకసారి రిజర్వేషన్ రద్దు అంటారు అనే విధంగా మాలామాదిగుల్లో ఈరోజు చాలా వరకు పౌరుషం తగ్గి మన మిశ్రా చెప్పినట్టు ఆకలి బాధలు లేవు కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి రాలేకపోతారు. కాబట్టి మాలామాదిగులు అందరినీ కూడా ఒక పాముగా వాడుకొని ఒక ఓటు బ్యాంకింగ్ అనేది చూస్తున్నాయి తప్ప మాలామాదిగులు ఎక్కడ కూడా వాళ్ళ హక్కుల కోసం ఏ ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తున్నారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.